చంద్రబాబు నాయుడు తాను విజనరీ ముఖ్యమంత్రి అని చెప్పుకుంటాడు, కానీ ఆయనంత ఆటంకవాది మరొకరు లేరు. మంచి పనులను అడ్డుకుంటాడు. ఏదైనా మంచి జరిగితే అది తానే చేశానని చెప్పుకుంటాడు. ఏదైనా చెడు జరిగితే గత ప్రభుత్వాలు చేశాయి, లేకపోతే ఇంకెవరో చేశారని చెప్తాడు. ఉదాహరణకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్లస్ ల్యాండ్ రీసర్వే అనే చాలా ప్రోగ్రెసివ్, స్వేచ్ఛ మీడియా అనేక మాట ఇదే విషయాన్ని చెప్పింది. చాలా ప్రోగ్రెసివ్ నిర్ణయాలు, రైతాంగానికి మేలు చేసే నిర్ణయాలు చేసి జగన్మోహన్ రెడ్డి బాగా అమలు చేస్తుంటే దానికి గండి కొట్టి చంద్రబాబు నాయుడు చాలా అన్యాయం చేశాడు. రాష్ట్రానికి అన్యాయం చేయటం కాకుండా దేశ ప్రజలకు భవిష్యత్తులో ఈ ఆంధ్రప్రదేశ్ మోడల్ను ఉపయోగించి వాళ్ళు అభివృద్ధి సాధించేవాళ్ళు, అలా జరగకుండా ఆయన అడ్డుకున్నాడు. అంటే ల్యాండ్ వ్యవహారాల్లో ఆర్థిక సంస్కరణలు చేసేటప్పుడే పివి నరసింహారావు గారు వ్యవసాయ సంస్కరణలు కూడా చేపడతానని చెప్పాడు, కానీ వ్యవసాయ సంస్కరణ జోలికి పోలేదు. అంటే ప్రజలను ఆర్థిక సంస్కరణల వైపు మళ్లించడానికి వ్యవసాయ సంస్కరణ కూడా చేస్తామని ఆయన చెప్పాడు. నిజానికి అది అబద్ధమే చెప్పాడని స్పష్టంగా చెప్పాల్సింది. ఎందుకంటే ఆయన వ్యవసాయ సంస్కరణలు ఏమీ చేయలేదు. రైతాంగం ఎలాగైనా పోనీ, రైతాంగ వారి అంటే నరేంద్ర మోడీ గారు రెట్టింపు ఆదాయం చేస్తానాడు, చేయలేదు. పివి నరసింహారావు వ్యవసాయ సంస్కరణలు చేస్తానన్నాడు, చేయలేదు. మన మోడీ గారి వ్యవసాయ సంస్కరణలు అంటే సేద్యపు చట్టాలు తెచ్చి కార్పొరేట్లకు మేలు చేయటము. ఇటువంటి సందర్భంలో భూమిని ఖచ్చితంగా సర్వే చేసి పట్టాదారుకు టైటిలింగ్ యాక్ట్ ద్వారా మద్దతు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వమే దేశవ్యాప్తంగా ప్రజాభిప్రాయాన్ని, నిపుణుల అభిప్రాయాన్ని తెలుసుకుని ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీసుకొచ్చింది. ల్యాండ్ టైటిలింగ్ చట్టం చేయాలంటే భూమి సర్వే చేయాలి. భూమి సర్వే చేయాలంటే ఖచ్చితంగా చిన్న ఇబ్బందులు ఉండొచ్చు, కానీ ఎవరి భూమి ఎవరు తీసుకుపోలేదు. ఒక రైతు కూడా ఫిర్యాదు చేయలేదు కదా ఆంధ్రప్రదేశ్లో. కాకపోతే ఏంటంటే ఎన్నికల సమయంలో ఒక భయాన్ని రెచ్చగొట్టారు. వ్యవసాయ చట్టాలను మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు కూడా కొంత వాస్తవం ఉన్నది, కొంత అతిగా ప్రచారం చేయడం వల్ల కార్పొరేట్లకు భూమి దఖలైపోతుందన్న ప్రచారం జరిగింది. ఆ ఇన్సెక్యూరిటీ వల్ల ప్రజలు దాన్ని ఆస్వాదించలేదు. ఆయన వ్యవసాయ చట్టాలను వాపసు తీసుకోవాల్సి వచ్చింది. అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తా అన్నాడు, ప్లస్ భూమి సర్వే ఆపేస్తా అన్నాడు. ఇప్పుడు మరి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్లో ఏం చెప్తా ఉంది? భూముల రీసర్వేకు కేంద్రము మెచ్చుకుంది. అంటే ఆమె ఏం చెప్పిందంటే, పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో భూ సంబంధిత సంస్కరణలు అమలు చేసిన రాష్ట్రాలకు 50 ఏళ్ల వడ్డీ లేని రుణాలు ప్రతిపాదించారు. భూపరిపాలన ప్రణాళిక నిర్వహణకు సంబంధించిన ఖచ్చితమైన చర్యలు ఉండాలని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ యూఎల్ పిన్ ఉండాలని, అన్ని భూములకు భూ ఆధారం ఉండాలని, సర్వే సబ్ డివిజన్లు జరగాలని, భూ యాజమాన్యాన్ని ఖచ్చితంగా నిర్ధారించేలా సర్వే జరగాలని, ల్యాండ్ రిజిస్టర్లు రూపొందించాలని, వాటిని రైతుల రిజిస్టర్లో లింకు చేయాలని కూడా చెప్పారు. అర్బన్ ల్యాండ్ రికార్డులను జీపీఎస్ మ్యాపింగ్ ద్వారా డిజిటలైజేషన్ చేయాలని చెప్పారు. ఇవన్నీ చేసిన రాష్ట్రాలకి వడ్డీ లేని రుణాలు ఇస్తామని కూడా ప్రకటించారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కృషి ముందుకు కొనసాగితే ఈ పద్ధతిలో ఈ ప్రతిపాదనలో మొట్టమొదటి ప్రయోజనం పొందే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయిపోయినది. 50 సంవత్సరాల పాటు వడ్డీ లేని రుణాలు. అవి ఏ రుణాలు, ఏ ప్రతిపాదనలు అంటే అంతా గందరగోళం చేస్తారు. కేంద్రంలో అంతా ఫెయిర్గా జరుగుతుందని కాదు. ఆంధ్రప్రదేశ్కి తప్పకుండా ఎంతో కొంత మేలు జరిగి ఉండేది. చంద్రబాబు లాంటి కపటి, విజన్ లేని నాయకుడు, బ్యాక్వర్డ్ లుకింగ్ ఫ్యూడల్ మెంటాలిటీ ఉన్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావటం వల్ల ల్యాండ్ సర్వే ఆగిపోయింది. ల్యాండ్ సర్వే జరగటం వల్ల అనేక అవకతవకలు, భూస్వాములు చేసే అనేక అవకతవకలు, లేకపోతే కబ్జాదారులు చేసే అనేక అవకతవకలు, లేకపోతే రాజకీయ నాయకులు చేసే అనేక అవకతవకలు బయటపడేవి. అవి ఖచ్చితంగా విశాఖలో అయినా బయటపడేవి, మదనపల్లిలో అయినా బయటపడేవి, హైదరాబాద్లో అయినా బయటపడేవి. అలా బయటపడటము చంద్రబాబు నాయుడికి సుతరాము ఇష్టం లేదు. చంద్రబాబు నాయుడికి కదా చాలామందికి ఇష్టం లేదు. అయినా కానీ ఈ విషయాన్ని, గరళాన్ని ప్రజల్లోకి నెట్టడానికి జగన్మోహన్ రెడ్డి సాహసం చేశాడు. అది వికటించింది. ఆయన ఆ ఎన్నికల్లో ఓడిపోయాడు. అలాగే వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడం అనే ఒక
గరళాన్ని ప్రజల నోళ్లలోకి, రైతుల నోళ్లలోకి నెట్టడానికి చూశాడు. అది కూడా వికటించింది. ఈ రెండు ఆయన్ను రాజకీయంగా బాగా దెబ్బతీశాయి. అయినప్పటికీ అంటే పురోగామి చర్యలు తీసుకునేటప్పుడు కొన్ని నష్టాలు కష్టాలు వచ్చినా నిజమైన నాయకులు వాటిని ముందుకే తీసుకెళ్తారు. ఇప్పుడు భూమి సర్వే ఆగిపోవడం వల్ల నిజానికి నష్టపోయేది రైతులు, లబ్ధి పొందేది లాయర్లు, పోలీసులు, లిటిగెంట్లు, రాజకీయ నాయకులు. ఇది అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది జనానికి. రాష్ట్రాల్లో భూ సంస్కరణలు, భూముల రీసర్వే, భూ రికార్డుల డిజిటలీకరణ అత్యావశ్యకమని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం బడ్జెట్లో ప్రతిపాదించిన రోజుకే అందుకు విరుద్ధంగా టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ల్యాండ్ టైటిలింగ్ చట్టం ఉపసంహరణ బిల్లును ప్రవేశపెట్టింది. చూడండి, కాంట్రడిక్షన్. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కేంద్రంలో ఒకటి చేస్తారు, రాష్ట్రంలో ఒకటి చేస్తారు. భూముల సంస్కరణలకు అమలు చేసిన రాష్ట్రాలకే 50 ఏళ్ల పాటు 0 వడ్డీ రుణాలు ఇచ్చే కార్యక్రమాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రతిపాదించగా సరిగ్గా అదే సమయంలో భూ సంస్కరణలకు తిలోదకాలు ఇచ్చే చంద్రబాబు ప్రభుత్వం ఈ బిల్లుని ప్రవేశపెట్టడం విశేషం. రాజకీయ స్వార్థంతో ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని ఒక భూతంలా, భూముల రీసర్వేను దారుణమైనదిగా ప్రచారం చేసి చంద్రబాబు కూటమి ఎన్నికల్లో లబ్ధి పొందింది. భూములు పోతాయని, లాగేసుకుంటారని భయపెట్టి ప్రజలకు, సమాజానికి ఎంతో మేలు చేసే కార్యక్రమంపై విషం కక్కారు. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు చేస్తుండటమే కాకుండా 4.5 ఏళ్ళు అత్యంత ప్రతిష్టాత్మకంగా దేశంలో ఎక్కడా లేని విధంగా జరిగిన భూముల రీసర్వేను నిలిపివేశారు. కానీ ఇప్పుడు అదే కార్యక్రమాన్ని అన్ని రాష్ట్రాల్లో జరగాలని కేంద్ర ప్రభుత్వం సూచనప్రాయంగా చెప్పింది. ఇట్ ఈస్ నాట్ ఎ డైరెక్షన్ ఆర్ ఆదేశం, ఇది సజెషన్. కేంద్ర ఆర్థిక మంత్రి తప్పనిసరిగా చేయాలని చెప్పిన ప్రతిపాదనలన్నింటి వైఎస్ ప్రభుత్వం గత 5 ఏళ్లలోనే దాదాపు అమలు చేసింది. భూముల రీసర్వే విజయవంతంగా జరగడంతో పాటు 6,000 గ్రామాల్లో కేంద్రం చెప్పినట్లే కొత్త డిజిటల్ రెవెన్యూ రికార్డులను అందుబాటులోకి వచ్చాయి. అత్యంత ఆధునిక సర్వే టెక్నాలజీతో సర్వే నిర్వహించారు. ప్రతి భూమికి జియో కోఆర్డినేట్స్ హద్దులు ఏర్పరచడం, ఐడి నెంబర్, క్యూఆర్ కోడ్ జారీ ద్వారా దేశంలో కొత్త భూ వ్యవస్థను పరిచయం చేశారు. ప్రతి భూమికి ల్యాండ్ పార్సిల్ మ్యాప్, భూ హక్కు పత్రం, ప్రాపర్టీ పార్సిల్ మ్యాప్, ప్రతి గ్రామానికి రెవెన్యూ విలేజ్ మ్యాప్ రూపొందించారు. రీసర్వే అయిన తర్వాత కొత్త డిజిటల్ రికార్డులు రూపొందించే క్రమంలో 10 లక్షల పట్టాలను సబ్ డివిజన్లు చేశారు. బడ్జెట్ ప్రసంగంలో సబ్ డివిజన్లు జరగాలని కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పారు. రీసర్వే చేసి 20 లక్షల మందికి పైగా రైతులకు భూ హక్కు పత్రాలు జారీ చేశారు. గ్రామ కంఠాలు, మున్సిపాలిటీల్లో భూములకు కూడా తొలిసారి సర్వే చేసి ఇళ్ల యజమానులకు యాజమాన్య సర్టిఫికెట్లు జారీ చేశారు. భూముల హద్దులను నిర్ధారించి భూరక్ష సర్వే రాళ్లను ప్రభుత్వ ఖర్చుతో పాతారు. రీసర్వే కోసం ప్రత్యేకంగా 10,185 మంది గ్రామ సర్వేయర్లను నియమించారు. ఇందుకోసం మొత్తం 1000 కోట్లకు పైగా గత ప్రభుత్వం ఖర్చు చేసింది. ఏపీలో జరిగిన రీసర్వేను దేశానికే ఒక రోల్ మోడల్గా తయారు చేసింది. అలాంటి కార్యక్రమం కేవలం రాజకీయ స్వార్థం కోసం విజనరీగా చెప్పుకునే చంద్రబాబు రద్దు చేయడం రాష్ట్రానికి నిజంగా శాపమే. నిజానికి రాష్ట్రానికి ఎంతగానో ఉపయోగపడే ఈ కార్యక్రమాన్ని అమలు చేసే ఉద్దేశం ఉంటే అనేక ప్రత్యామ్నాయాలు చూడొచ్చు. కానీ జగన్ అమలు చేశారన్న అక్కస్సుతోటి, జగన్ మీద ఉన్న కోపంతో భూముల వ్యవస్థ స్వరూపాన్ని సమూలంగా మార్చివేసే రీసర్వేను నిలిపివేశారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తున్నారు. అయితే ఇవన్నీ దేశమంతా జరగాలని కోరుకుంటూ కేంద్రం ఇందుకు తగ్గట్టుగా ఒక కార్యక్రమాన్ని ప్రకటించడం విశేషం. అది విశేషమే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని టాక్టికల్ మిస్టేక్స్ చేశారు. పాస్బుక్ మీద ఆయన ఫోటో పెట్టుకోవడం అనేది అంత జనం యాక్సెప్ట్ చేయలేదు. అంటే వేయటం మంచిదా చెడ్డదా అని మనము తీర్పు ఇవ్వలేం, కానీ జనం యాక్సెప్ట్ చేయలేదు, రైతులు యాక్సెప్ట్ చేయలేదు. అది రాజముద్రతో ఉంటే బాగుండేది అనేది అభిప్రాయం. అలాగే సర్వే రాళ్ల మీద కూడా ఆయన ఫోటో ముద్రించాలని అత్యుత్సాహం ఉన్న రెవెన్యూ సిబ్బంది, భజన పరులు వాళ్ళ సలహాలకు విని ఆయన యాక్సెప్ట్ చేసినట్టున్నారు. దానివల్ల రాజకీయ ఫలితాలు వికటించాయి. ఏదేమైనా ఈ మొత్తం వ్యవహారంలో ఒక విజనరీ స్టెప్ ఫార్వర్డ్, మూవ్ ఫార్వర్డ్, ల్యాండ్ సంస్కరణ, ల్యాండ్ రైట్స్ మీద సంస్కరణ చేసే ఆలోచన మరుగున పడిపోవటము ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు దేశ ప్రజలు చేసుకున్న దురదృష్టంగా చెప్పక తప్పదు.